హాయ్ అండి, వెల్కమ్ టు వరలక్ష్మి బ్లాగ్స్. అందరూ ఎలా ఉండరు, బాగున్నారా? ఈ వీడియోలో కిచిడి ఎలా చేసుకోవాలో చూద్దాము. 1 కప్పు బియ్యము, 1 కప్పు పెసరపప్పు, 2 టమాటాలు, 2 ఆనియన్, గరం మసాలా, ధనాల పొడి, కారం పొడి, కొత్తిమీర, పుదీనా, కలపాకు, పచ్చిమిరపకాయలు, ఆయిల్, షాజీరావి, అల్లం వెల్లిపాయ పేస్టు, పసుపు. 1 కప్పు బియ్యం తీసుకుంటే 1 కప్పు పెసరపప్పు తీసుకోవాలి. రెండు మంచిగా వాష్ చేసుకోవాలి. 1 కప్పుకు 3 కప్పుల వాటర్ పోయాలి. అయితే 1 కప్పు బియ్యము 1 కప్పు పెసరపప్పు ఉన్నందుకు 6 కప్పుల వాటర్ పోసుకోవాలి. దాని తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి. రెండు టమాటాలు, ఇవి కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. దాని తర్వాత కారం పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. దాని తర్వాత గరం మసాలా వేయాలి 1 టేబుల్ స్పూను. 1 టేబుల్ స్పూను ధనాల పొడి వేసుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్టు 1 టేబుల్ స్పూను వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. షాజీరా, లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క 2 ఆకులు, కొత్తిమీర, పుదీనా, కలపాకు సన్నగా కట్ చేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా. దాని తర్వాత పచ్చిమిరపకాయలు ఒక 2-3 కట్ చేసి వేయాలి. 2 టేబుల్ స్పూను ఆయిల్ కూడా వేయాలి. వేసి మొత్తం మంచిగా కలుపుకొని ఢక్కన పెట్టి 3 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్లు అయిన తర్వాత స్టవ్ బంద్ చేసి ఆవిరిపోయినాక ఢక్కన ఓపెన్ చేయాలి. ఒకవేళ మీకు గట్టిగా అయితే కొద్దిగా వాటర్ని వేడి చేసి వాటర్ వేసుకోవాలి. ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసి కొద్దిగా జీలకర్ర, ఆవాలు కొద్దిగా ఎర్రగా అయినాక 2 ఒట్టిమిరపకాయలు దూరగా అయిన తర్వాత కొద్దిగా కలమాకు కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కిచిడిని అనేది దీంట్లో వేసుకోవాలి. ఇంతకుముందు షార్ట్ వీడియోలో సింపుల్గా చేయడం చూపించిన, అంటే తాలింపులు దాంట్లోనే పెట్టేసిన. అన్ని టమాటాలు అంతా ఆయిల్లోనే ఉడకబెట్టి దాని తర్వాత బియ్యము, పెసరపప్పు వేసిన షార్ట్ వీడియోలో. ఇదేమో ఈ విధంగా చేసిన. ఇట్లయినా బాగుంటుంది, అట్లయినా బాగుంటుంది. ఏ ప్రాసెస్ అయినా సేమే. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. మనం ఇప్పటి వరకు సాల్ట్ వేయలేదు కదా, ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసి మిక్స్ చేసుకోవాలి. మొత్తం అంతా మిక్సింగ్ చేసుకొని అంతే, సింపుల్గా కిచిడి రెడీ. ఎంతో టేస్ట్గా ఉంటుంది, హెల్దీ కూడా. ఒకవేళ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.